హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సిఏ అండ్ డాక్టర్ యూట్యూబ్. లాక్డౌన్ 4.0 సందర్భంగా మా ఆయిల్ ప్రైసెస్ పార్ట్ 2ని రిలీజ్ చేస్తున్నాం. సో ఫ్రెండ్స్, పార్ట్ 1లో ఆయిల్ ప్రైసెస్ని ఎలా ఫిక్స్ చేస్తాం అని బోల్డ్ అనే విషయాలు తెలుసుకున్నాం కదా. పార్ట్ 1 వీడియో తర్వాత మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పెట్రోల్ ప్రైస్ని 13 రూపీస్ అండ్ డీజిల్ ప్రైస్ని 12 రూపీస్కి పెంచేసింది. బట్ కస్టమర్కి మాత్రం రేట్ పెరగదు అని చెప్తుంది. ఈ విషయం ఎంతవరకు నిజమో మన బాహుబలి పార్ట్ 2 వీడియోలోకి అడుగు పెడదాం. పార్ట్ 1 వీడియో చూడని వాళ్ళు ప్లీజ్ డూ వాచ్ ఇట్. లింక్ కోసం కామెంట్ బాక్స్ని సందర్శించండి అండ్ కంటిన్యూ విత్ పార్ట్ 2 వీడియో. ఆయిల్ ప్రైసెస్ ఎలా తగ్గుతాయి అనే విషయం గురించి తెలుసుకునే ముందు కొన్ని ముఖ్య అంశాల్లోకి తొంగి చూద్దాం. ఇంపాక్ట్ ఆన్ ఫిస్కల్ డెఫిసిట్ అంటే ఏంటంటే, ఇట్ మీన్స్ ద డిఫరెన్స్ బిట్వీన్ టోటల్ గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ అండ్ గవర్నమెంట్ ఇన్కమ్. లైక్ ఇంటి ఖర్చులు మరియు ఇంటి యజమాని ఆదాయం లాగా అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఇంటి ఖర్చులు 5,000 అనుకుందాం, ఇంటి యజమాని ఆదాయం 3,000 అనుకుంటే, టు మీట్ డిమాండ్స్ ఆఫ్ దే డైలీ నీడ్స్ 2,000 బయట అప్పు చేయవలసిన అవసరం వస్తుంది. ఇన్ ద సేమ్ వే, ఇఫ్ గవర్నమెంట్ ఇన్కమ్ ఈస్ 1 lakh crore and expenditure is 1.2 lakh crore, government has to borrow money to meet extra demands. So this will increase the interest rates in India. కానీ మన గవర్నమెంట్ అలా చేయలేదండోయ్. ఎందుకంటే ఇంటికని 2,000 అప్పు తీసుకుంటే తిరిగి కట్టేయచ్చు, కానీ మన గవర్నమెంట్ 1,000 కోట్లు అప్పు చేసిందా, అంతే సంగతులు. ఎందుకంటే అప్పు చేయడం వల్ల మన గవర్నమెంట్ మనకు అందజేసే సంక్షేమ పథకాలు అండ్ అదర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ మరియు ఇంకా ఎన్నో సేవలను మనకు అందించే పొజిషన్లో గవర్నమెంట్ ఉండదు. సో ఇండియా స్టిల్ బికమ్స్ ద డెవలపింగ్ కంట్రీ లానే మిగిలిపోతుంది. అందుకు గాను ఇండియన్ గవర్నమెంట్ ఆల్వేస్ ట్రైస్ టు రెడ్యూస్ ద ఫిస్కల్ డెఫిసిట్. ఇప్పుడు వద్దాం మన అసలు కథలోకి. చుక్కలో చంద్రుడిలాగా ఎక్కి కూర్చుంటే ఆయిల్ ప్రైసెస్ ఫిస్కల్ డెఫిసిట్ మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుంది? గవర్నమెంట్ ఫిక్సెస్ ద ఫ్యూయల్ అట్ సబ్సిడైజ్డ్ రేట్ లైక్ కిరోసిన్ అండ్ ఎల్పిజి. అంటే ఓఎన్జీసీ నుండి ఆయిల్ని 75 రూపీస్ పర్ లీటర్కి కొంటే ఇట్ స్టిల్ సెల్స్ ఓన్లీ ఫర్ 65 రూపీస్ అండ్ ద లాస్ ఆఫ్ 10 రూపీస్ విల్ బీ కాంపెన్సేటెడ్ బై ద ఇండియన్ గవర్నమెంట్. సో గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ పెరిగిపోతుంది. సో టు మీట్ పీపుల్ డిమాండ్స్ ఇట్ బారోస్ మనీ ఫ్రమ్ మార్కెట్. దీనివల్ల ఫిస్కల్ డెఫిసిట్ అమాంతంగా పెరిగిపోతుంది. అదే ఆయిల్ ప్రైసెస్ కానీ చుక్కలో చంద్రుడిలాగా కాకుండా నేల మీద సముద్రంలాగా తక్కువ ప్రైస్కి పడిపోయిందనుకుంటే, దిస్ లీడ్స్ టు నారో ఫిస్కల్ డెఫిసిట్. For financial year 2019 and 2020, Government of India has to pay 37,458 crore rupees. What is impact on CAD? CAD అంటే కరెంట్ అకౌంట్ డెఫిసిట్. అంటే ఇట్ మీన్స్ ద డిఫరెన్స్ బిట్వీన్ గూడ్స్ ఆర్ సర్వీసెస్ దట్ ఇండియా ఈస్ ఎక్స్పోర్టింగ్ అండ్ ఇంపోర్టింగ్. అంటే ఎగుమతులు మరియు దిగుమతుల వ్యత్యాసం అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, $1 billion వర్త్ గూడ్స్ని ఇండియా ఎక్స్పోర్ట్ చేసుకుంది అనుకున్నాం అండ్ $1.5 billion ఇంపోర్ట్ చేసుకుంది అంటే మన ఇండియా హ్యావ్ టు పే ఫైన్ ఆఫ్ $0.5 billion టు ఫారిన్ కంట్రీస్. దీన్నే సిఏడి, కరెంట్ అకౌంట్ డెఫిసిట్ అంటారు. కేవలం ఆయిల్ అండ్ గోల్డ్ని ఇంపోర్ట్ చేసుకున్నందుకు గాను ఒకానొక సంవత్సరంలో, అనగా 2012-13 సంవత్సరంలో $87.8 billion కానీ చేరిపోయిందండి మన కరెంట్ అకౌంట్ డెఫిసిట్. ఇంపాక్ట్ ఆన్ రూపీ. $1 ఈజ్ ఈక్వల్ టు 75 రూపీస్. అంటే $1కి గాను 75 రూపీస్ని పే చేయాలి. ఓఎన్జీసీ కంట్రీస్ నుండి ఇంపోర్ట్ చేసుకుంటున్న ఆయిల్కి గాను మనం కేవలం డాలర్ రూపంలోనే పే చేయాలి. సో హయ్యర్ ద ఆయిల్ ప్రైసెస్, more dollars we need to pay. To make payment in dollars, Indian government needs to buy dollars from market. అంటే సూర్య చుట్టూ భూమి గుండ్రంగా తిరుగుతున్నట్టు డాలర్ చుట్టూ మన రూపీ వాల్యూ తిరుగుతుంది అన్నమాట. వెన్ ఇండియా ఎక్స్పోర్ట్స్ టు ఫారిన్ కంట్రీస్, ఇట్ సెల్స్ రూపీస్ అండ్ బైస్ డాలర్స్. అలానే ఫారిన్ కంట్రీస్ మన గూడ్స్ని ఇంపోర్ట్ చేసుకుంటే దే విల్ బై రూపీస్ అండ్ సెల్ డాలర్స్. మొత్తానికి ఇంక్రీజ్ ఇన్ డాలర్ వాల్యూ లీడ్స్ టు డిక్రీజ్డ్ రూపీ వాల్యూ అండ్ వైస్ వర్సా. ఒక హోటల్లో బిర్యానీ ఉందనుకుందాం అండ్ 2 people ఆర్ ఫైటింగ్ ఫర్ ఇట్. సో అప్పుడు హోటల్ ఓనర్ ఏం చేస్తాడు? హూ పేస్ ద మోర్, బిర్యానీ విల్ రీచ్ దేర్ హోమ్. ఇన్ ద సేమ్ వే, డాలర్ కాస్ట్ పెరిగితే ఇంపోర్ట్స్ కూడా చాలా కాస్ట్లీ అయిపోతాయి. మీకు ఇక్కడ ఒక డౌట్ రావచ్చు, 2 2 4 లాగా $1 ఈజ్ ఈక్వల్ టు ఎప్పుడు 75 రూపీసేనా అని. ఇలాంటి ఇంట్రెస్టింగ్ క్వశ్చన్కి ఆన్సర్ కనుక్కోవాలంటే వీ విల్ మేక్ ఏ వీడియో ఆన్ ఇట్. సో డూ కామెంట్ యువర్ ఒపీనియన్ అబౌట్ ద వీడియో. హౌ డాలర్ వర్సెస్ ఐఎన్ఆర్ ఈస్ ఫిక్స్డ్. హయ్యర్ ద డిమాండ్, హయ్యర్ ద ఛాన్సెస్ ఆఫ్ మేకింగ్ వీడియో. వాట్ ఈస్ ఇంపాక్ట్ ఆన్ ఇన్ఫ్లేషన్? ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి? ఇట్ ఈస్ ద కంటిన్యూస్ రైజ్ ఆఫ్ ప్రైసెస్ ఆఫ్ గూడ్స్. అంటే ధరలు ఆకాశం వైపు పరిగెత్తుతూనే ఉంటాయి. సో స్మాల్ గూడ్స్ని కొనడానికి కూడా ఎక్కువ ఎక్స్పెండిచర్ అవుతుంది.
చెప్పాలంటే మనీ వాల్యూ తగ్గిపోతుంది. దాన్నే ఆర్థిక సంక్షోభం అంటారు. సో ఇండియన్ గవర్నమెంట్ అండ్ ఆర్బీఐ ఆల్వేస్ ట్రైస్ టు కీప్ ఇన్ఫ్లేషన్ లోయర్. ఆయిల్ ప్రైసెస్కి ఇన్ఫ్లేషన్కి రిలేషన్ ఏంటి? Without transportation of goods and services, Indian economy comes to a standstill. So, oil is the most important commodity and necessary raw material for Indian economy to run. So, oil price increase అయితే goods price increase అవుతుంది. ఆ భారం అంతా ఫైనల్లీ కన్జ్యూమర్స్ మీద పడుతుంది. దిస్ కండిషన్ ఆల్ లీడ్స్ టు ఇన్ఫ్లేషన్. అంటే ఆకాశానికి నిచ్చెన వేసుకుంటున్నట్టు. ఎక్స్పర్ట్స్ ఏమంటారంటే ఇంక్రీజ్ ఇన్ $10 per barrel ఆఫ్ ఆయిల్ ప్రైస్ రైజ్ అయితే ఇన్ఫ్లేషన్ 10 పాయింట్స్ రైజ్ అవుతుంది. ఇంపాక్ట్ ఆన్ స్టాక్ మార్కెట్ అంటే ఇండియాలో ఇండస్ట్రీస్ బాగా పెరిగిపోతున్నాయి. ఎస్పెషల్లీ టైర్, లూబ్రికెంట్స్, ఫుట్వేర్, రిఫైనింగ్ అండ్ ఎయిర్లైన్ కంపెనీస్. వీటన్నింటికి ఆయిల్ ఇస్ ద మెయిన్ రా మెటీరియల్. సో ఆయిల్ కాస్ట్ పెరిగితే దిస్ విల్ ఇంపాక్ట్ ద ప్రాఫిటబిలిటీ ఆఫ్ కంపెనీస్. అంటే కంపెనీస్ ఆర్ ఎట్ లాసెస్. సో దిస్ కుడ్ నెగిటివ్లీ ఇంపాక్ట్ షేర్ ప్రైసెస్ ఇన్ నియర్ టర్మ్. ఆయిల్ ఎక్స్ప్లోరేషన్ కంపెనీస్కి మాత్రం ఆయిల్ ప్రైస్ హైక్ అయితే మాత్రం బాగా బెనిఫిట్ పొందుతుంది. ఇండియాలో ఆయిల్ ప్రైసెస్ని ఎలా కంప్యూట్ చేస్తారు? కోర్స్ మన గవర్నమెంట్కి మేజర్ రెవెన్యూ వచ్చేసి ఇట్స్ ఫ్రమ్ ట్యాక్సెస్. సో ఆయిల్ ఈజ్ ద డైలీ నీడ్ కాబట్టి ఆయిల్ మీద హెవీ ట్యాక్సెస్ వేస్తుంది. ఇండియాలో ట్యాక్స్ స్ట్రక్చర్ గురించి కాస్త నేర్చుకుందాం. ఆయిల్ మీద 2 types ఆఫ్ ట్యాక్సెస్ ఉంటాయి. ఎక్సైజ్ డ్యూటీ విచ్ ఈస్ లెవీడ్ బై సెంట్రల్ గవర్నమెంట్, అంటే దిస్ ట్యాక్స్ ఈస్ ద సేమ్ ఫర్ ఎంటైర్ నేషన్. వ్యాట్ లెవెల్ బై స్టేట్ గవర్నమెంట్. దిస్ వేరీస్ ఇన్ డిఫరెంట్ స్టేట్స్. అందుకే ఒక్కొక్క స్టేట్లో ఒక్కొక్క పెట్రోల్ ప్రైస్ని గమనిస్తూ ఉంటాం. పెట్రోల్ పర్ లీటర్ 72 రూపీస్ అంటే కాస్ట్ పర్ లీటర్. అంటే ఎప్పుడైతే క్రూడ్ ఆయిల్ బ్యారెల్ ప్రైస్ వచ్చేసి $70 అయితే అప్పుడు వచ్చేసి కాస్ట్ పర్ లీటర్ అనేది 35 రూపీస్ ఉంటుంది. మరి 72 రూపీస్కి ఎలా చేరుతుంది అమౌంట్ అంటే ఎక్సైజ్ డ్యూటీ ట్యాక్స్, వ్యాట్ ట్యాక్స్ మొత్తం కలిపి 72 రూపీస్కి చేరుతుంది. సో ఇలా మనం పెట్రోల్ బంక్కి వెళ్ళి మన బండ్లో పెట్రోల్ కొట్టించుకునే లోపు 72 రూపీస్కి వెళ్ళిపోతుంది పెట్రోల్ ప్రైస్ పర్ లీటర్. కానీ ఈ కరోనా వల్ల క్రూడ్ ఆయిల్ బ్యారెల్ ప్రైస్ వచ్చేసి $30కి పడిపోయింది. అంటే పెట్రోల్ పర్ లీటర్ 72 రూపీసే ఉంది. ఇది ఎలా అంటారా? కాస్ట్ ఆఫ్ ఇంపోర్టెడ్ ఆయిల్ తగ్గినా కానీ సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్ ట్యాక్స్ పెంచేస్తుంది. సో కాస్ట్ రిడ్యూస్ అయినా ఆ బెనిఫిట్ కన్జ్యూమర్కి ట్రాన్స్ఫర్ చేయకుండా ట్యాక్సెస్ని ఇంక్రీజ్ చేస్తారు. నార్మల్ కన్జ్యూమర్స్కి ప్రైస్ ఇంక్రీజ్ అవ్వదు, కానీ గవర్నమెంట్కి మాత్రం ట్యాక్సెస్ రూపంలో రెవెన్యూ ఇంక్రీజ్ అవుతుంది. కరెంట్లీ డ్యూ టు కరోనా గవర్నమెంట్ రెవెన్యూ కూడా చాలా తగ్గిపోయింది. సో హెవీగా ట్యాక్సెస్ని రైజ్ చేస్తుంది. సో ఫైనల్లీ వరల్డ్లో ఆయిల్ ప్రైసెస్ తగ్గినా ఇండియాలో ప్రైసెస్ తగ్గలేదు. మా సబ్స్క్రైబర్స్లో ఎవరైతే ఈ కన్క్లూజన్ని గెస్ చేశారో హార్ట్లీ కంగ్రాచులేషన్స్ ఫ్రమ్ సిఏ అండ్ డాక్టర్ యూట్యూబ్. మీకు ఇక్కడ కనిపిస్తున్న ఇమేజెస్లో పెట్రోల్, డీజిల్ ప్రైసెస్ బిల్డప్ ఎలా జరుగుతుంది అని గమనించవచ్చు. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ జిఎస్టీ గురించి తెలుసుకుందాం. Currently, all petrol, diesel and kerosene are under control of excise and VAT taxes. So, if government brings oil prices under GST, oil prices may come down. Ela antara? Maximum tax government can levy is only 28% on cost of imported goods. So, for example, cost of oil వచ్చేసి 39 రూపీస్ అయితే GST 28% అంటే 10 రూపీస్. So, the total cost of petrol price per liter వచ్చేసి 49 రూపీస్. ఆ ఆయిల్ ప్రైసెస్ జిఎస్టీ కిందికి వస్తుందా లేదా అనేది మనం సెంట్రల్ గవర్నమెంట్కి వదిలేద్దాం. థ్యాంక్ యూ సబ్స్క్రైబర్స్. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్.